హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ చేయబోయే రెసిపీ ఇన్స్టాంట్ పెరుగు కర్రీ. చాలా ఈజీగా తయారు చేయవచ్చు. ఒక 5 to 10 మినిట్స్లో రెడీ అయిపోయే కర్రీ ఇది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాగాక మనకు దీనిలోకి మనం పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర మనకు పోపు అనేది వేయక దీనిలోకి ఒక ఆనియన్స్ అనేది చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న ఆనియన్స్ అనేది కొంచెం వేగాక దీనిలోకి 4-5 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి రెండు వేగాక కొంచెము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక టమాటా అనేది మనం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా వేసుకొని ఒక్కసారి కలిపాక దీనిలోకి మనము ఉప్పు కారం అనేది వేసుకోవాలి. ఉప్పు కారం అనేది వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటా అనేది కొంచెం మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. టమాటా అనేది మనకు ఆవిరికి తొందరనే మగ్గిపోతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ వరకు మనకు టమాటా అనేది మగ్గిపోతుంది. ఈ విధంగా మగ్గాలి. వీడియోలో చెప్పిన విధంగా మనకు మగ్గిపోయిన తర్వాత దీనిలోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకొని దీనిలోకి మనము ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మనకు జీలకర్ర పొడి, ధనియాల పొడి అని ఉప్పు కారము టమాటాకు ఆనియన్స్కు పట్టుతోటి కలుపుకున్న తర్వాత కొంచెము మనము కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం పెరుగు అనేది కొంచెం పల్చగా చేసుకోవాలి. ఒక కప్పు పెరుగు అనేది పల్చగా చేసుకొని ఒక పొంగు వచ్చే వరకు చూసుకోవాలి, సరిపోతుంది. ఒక్కసారి బాగా కలుపుకొని ఒక్కొక్క పొంగు వచ్చే వరకు చూసుకోవాలి. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇట్లా పొంగు రాగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ గల పెరుగు కర్రీ రెడీ. అప్పటికప్పుడు 5 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.